ఇప్పటికీ నా కొడుకులు 5గురిని చంపిన ఆ దుర్మార్గుడు అశ్వత్థామ ఎక్కడో అక్కడ ఆనందంగా తిరుగుతున్నాడు అనే ఆలోచన కూడా నన్ను శ్వాస తీసుకోనివ్వట్లేదు. నువ్వు ఇప్పుడే బయలుదేరి ఆ అశ్వత్థామ ఎక్కడున్నాడో వెతికి వాడిని చంపితే అప్పుడు నా కోపం చల్లారుతుంది. లేదంటావా, నువ్వు అలా చేయనంటావా, ఇక్కడే నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసేస్తాను, నువ్వే డిసైడ్ చేసుకో అంటుంది. ధర్మరాజు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, చాలా నష్టం జరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు ద్రౌపది ఏమంటుంది, నేను ఆత్మాహుతి అయిపోతాను నువ్వు అశ్వత్థామని చంపకపోతే అని అంటుంది. ఆయన ఏం చేస్తాడు, ద్రౌపదిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ద్రౌపది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇంత పెద్ద ప్రామిస్ చేయడం కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఇంత నష్టం జరిగింది కదా, అసలు అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలీదు, ప్లస్ అశ్వత్థామ అడవుల్లోకి పారిపోయి ఉంటే అతన్ని మేము వెంటబడి చంపినా నీకెలా తెలుస్తుంది ఆ విషయం, తెలీదు కదా, మేము అబద్ధమని చెప్పొచ్చు కదా అశ్వత్థామని చంపేశాము అని అంటాడనమాట. అంటే ద్రౌపది అంటుంది, అశ్వత్థామకి నుదుటి మీద రత్నం ఉంటుంది కదా, నువ్వు అశ్వత్థామని చంపి అది నువ్వు నీ తలపై ధరిస్తే కానీ నేను నమ్మను, నువ్వు అది ఖచ్చితంగా చేసి తీరాలి అని అంటుంది. అంటే ధర్మరాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.